నేను అందుకే చెప్పిన మన ప్రాంతం వాడే ఉండాలని. ఇన్నారు ఇనకపోతిరి. ఏందిడ పంచాయతీ? చెరువు కట్టును కూలగొట్టి బంకమట్టి అక్రమ తరలింపు, పొలాల పేరుతో మట్టి అక్రమ దందా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకు లక్షలలో అక్రమార్చన పట్టించుకొని జిల్లా అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మట్టి మాఫియా విజృంభిస్తున్నది. చెరువులు కుంటలలో నుంచి మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు. కొందరు రాత్రివేళ, మరికొందరు పట్టపగలే అధికారులు నాయకుల కనుసన్నలలో యథేచ్ఛగా మట్టిని తోడేసి అమ్ముకుంటున్నారు. పంట పొలాలలో మట్టిని పోసుకోవడం కోసం కొందరు అనుమతులు తీసుకోగా ఎలాంటి అనుమతులు లేకుండా మరికొందరు మట్టిని ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తున్నారు. భూపాలపల్లి మండలంలో సాగుతున్న ఈ అక్రమ దందా ఇటు రెవెన్యూ అటు ఐబీ అధికారులకు సవాలుగా విసురుతున్న పరిస్థితి కనబడుతుందట. ఇక చూడుర్రి, నాడేమో ఇంతంత పోతేనే ఆగమాగం చెత్తిరి, ఇగో నేడు మొత్తమే పోతాను. మరి దీని సంగతి ఏంది? ఇక చూడుర్రి, ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న కథ. మరి దీని వెనక ఎవడున్నాడు? అధికారు ఉన్నాడా? నాయకుడు ఉన్నాడా? లేకపోతే నాయకులే యథేచ్ఛగా అనుమతి ఇచ్చి మీరు అమ్ముకోరు ఎవడత్తాడో సూత్తం అంటున్నారా? ఏం జరుగుతున్నది ఈడ? ఏమైపోతున్నది ఈడ? ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు ఇక్కడ మీకు కనబడుతున్నది కేవలం చెరువు కట్టను కూలగొట్టుడే కాదు. ఇగో ఇట్లా బంకమట్టినంతా తీసుకుపోయి పొలాల పేరుతో అని చెప్పేసుకొని ఆగమాగం చేస్తున్నారట. అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తున్నారట. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఏమైనా ఉన్నదా తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే, అప్పటి ప్రభుత్వాన్ని ఏమో ఏదన్నా జరిగితే మన అందరం ప్రశ్నిస్తున్నావు కదా, మరి ఈరోజు కూడా మనం ప్రశ్నించాలి కదా. ఇక చూడు, వెంచర్లకు తీసుకుపోతారట. వెంచర్లకు తీసుకుపోతారంటే ఇక మీరే ఆలోచించు. చెరువుల మట్టిని పంట పొలాలలో తీసుకుపోయి కొందరు అనుమతులతో తీసుకుంటారంటే ఓ న్యాయం ఉన్నది. ఇక వెంచర్లకు తీసుకుపోతున్నారంటే దీన్ని ఏమనాలి నేను? తెలంగాణ బిడ్డలారా ఏమన్నా ఒక్కసారి మీరే ఆలోచించారు. ఇంత దారుణమైన ఎపిసోడ్ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడన్నా చూసిర్రా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక గిట్ల అక్రమ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఏడవేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్ లేడా? ఆర్డీఓ లేడా? ఎంఆర్ఓ లేడా? ఎంపీడీఓ లేడా? పని చేస్తలేరా? మీరు జీతాలు తీసుకుంటలేరా? ఏడున్నారా అధికారులు మీరు? జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్ ఉన్నాడా లేడా? మరి ఆయన రోజు పొద్దున పేపర్ చదువుతుండా లేదా? ఇగో గిట్లున్నదట భూపాలపల్లిలో. ఇక ఏం చేద్దాం? ప్రయాణికులపై టోల్ భారం, టోల్ రేట్లు పెరగడంతో